మనకున్న బాధ, మనకున్న అనారోగ్యం, మనకున్నటువంటి ఆస్తి నష్టముతో ఉన్నటువంటి బిడ్డలు, పంట నష్టం వచ్చినటువంటి బిడ్డలు ప్రభా, అయా మరి తండ్రి అమౌంట్ ఇచ్చి మరి తండ్రి చిక్కుబడినటువంటి బిడ్డలు ప్రభా, నా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ పనులు ముగించుకొని అలసిపోయిన స్థితిలో దేవుని మాటలు వింటున్నారు. ఆయన మాటలు మనకి ఊరటనిస్తాయి, ఆయన మాటలు మనకి ఆదరణిస్తాయి, ఆయన మాటలు మనకి ఏమిస్తాయి? బలాన్ని ఇస్తాయి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాము. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, కొనసాగండి. ఆయన కార్యాలు మీ జీవితంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 15వ వచనము. సామ్ చాప్టర్ 136 verse 15. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రైజ్ లార్డ్. ఒక అద్భుతమైన మాట ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఫరోను అతని సైన్యమును దేవుడు ఏం చేశాడట? ఎర్ర సముద్రంలో ముంచివేశారు. ఏంటండి, వాళ్ళు మునిగిపోలేదా? ఎర్ర సముద్రం కదా ముంచేసిందంటే దేవుడు మాట లేనిది అక్కడ కార్యము జరగదు. మనం ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే, ఎర్ర సముద్రం ముందు ఇశ్రాయేలు అందరు నిలవబడి ఫరోను బట్టి భయపడుతున్నారట, ఫరో ఏదైనా చేస్తాడని చెప్పి. అయితే దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రంలో బడి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మానాన్న వాళ్ళు వెళ్ళిపోతుంటే వెనక నుంచి మన ఫరో గారు వచ్చి ఏమంటున్నాడంటే, వీళ్ళే దాడుతున్నారు, కాలుతో దాడుతున్నారు, మన దగ్గర ఏమున్నారా నాయన అంటే, మన దగ్గర చాలా రథాలు ఉన్నాయండి, మనం ఈజీగా దాటొచ్చండి అని బహుశా పక్కన ఉన్న వాళ్ళు సలహా ఇచ్చిండొచ్చు. వాళ్ళకి భయం వేసినప్పటికీ ఇశ్రాయేలే చేయగలుగుతున్నారు, మనం చేయలేమా అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళారంట. మధ్యలోకి రాగానే వాళ్ళని ఎర్ర సముద్రం ముంచి వేసినట్లుగా మనము వాక్య భాగంలో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి హిస్టరీలో కూడా రియల్గా ఇప్పటికీ కొన్ని రథాలను మనం చూడొచ్చు. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి కొన్ని రథాలు సముద్రం మధ్యలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. దేవుడి యొక్క కార్యాలు ఏవి కూడా ఊహాజనితమైనవి కాదండి. అంటే ఒకళ్ళ ఊహలో నుంచి పుట్టినవి కాదట. ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఉంది, ప్రతిదీ కూడా ఒక హిస్టరీ ఉంది. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్య భాగంలో ఫరో అనగా ఆత్మీయంగా మనం చూడగలిగితే మనకున్న కష్టం, మనకున్న బాధ, మనకున్న అనారోగ్యం, మనకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటిని చూసి నువ్వు బహుశా ఈరోజు భయపడుతున్నావేమో. ఈ రాత్రి కాలంలో దేవుడు అంటున్నాడు, మీరేం కంగారు పడకండి నాయన, నేనేం చేయబోతున్నాను? వాటిని ముంచివేయబోతున్నాను. బహుశా నీలో అవన్నీ ఉన్నాయేమో, వాటన్నిటి నుంచి దేవుడు ఈ రాత్రి నీకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. ఎస్, దేవుడు కార్యం చేస్తాడు. ఎటువంటి సమస్యనైనా దేవుడు ముంచివేయబోతున్నాడని దేవుడు నీతో ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఫరోనట అతని సైన్యమును కూడా, తోకలు కూడా ఉంటాయి కొన్నిసార్లు మనల్ని భయపెట్టడానికి, ఇబ్బందులకు గురి చేయడానికి. ఏం మిగలదు, అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీకున్న ఏ అప్పైనా, నీకున్న ఎంత భయంకరమైన వ్యాధైనా అది నీ నుంచి వెడలిపోతుంది. దేవుడు నీ దగ్గర దానిని ఉండనీయకుండా దేవుడు నేను చేయబోతున్నాడు. అద్భుతంగా ఆయన ఆశీర్వాదాలు ఉండబోతున్నాయి. విశ్వసించు, దేవుని కార్యం చూస్తావు. నమ్మువానికి ఏంటంటే సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే అన్నీ కూడా సాధ్యమే. అసాధ్యమైందంటూ దేవుడికి ఏది లేదండి. ప్రైజ్ లార్డ్. కాబట్టి విశ్వాసంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. ఫరో అతని సైన్యము మునిగిపోయినట్లే నీకున్న సమస్యలు, నీకున్న బంధకాలు, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, నీకున్నటువంటి లోపాలు, లేమికరమైన పరిస్థితులు అన్నీ కూడా ముంచివేయబడుతున్నాయి. నీకు ఎదురుగా ఉన్న శత్రువు నీ దగ్గర ఉండకుండా పారిపోబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఉండండి,
ధైర్యంతో ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు ఈ రాత్రిన మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. మీకోసం మేము ప్రార్థిస్తున్నాము. ఉదయము రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, ప్రార్థిస్తున్నాం కనుక తప్పకుండా మీరు యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకోసం మేము తప్పకుండా పర్సనల్గా ప్రేయర్ చేయడానికి ఇష్టపడుతున్నాము. తప్పకుండా అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఇంతవరకు మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది కాబట్టి మీరు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మరి విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయములో ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆదరించారు, బలపరిచారు ప్రభా, ధైర్యపరిచారు నా తండ్రి. అవును తండ్రి, మీ యొక్క వాక్యము సజీవమైనది, బలమైనది, వాడిగల ఖడ్గము కంటే పదునైనది నా ప్రభా. మరి తండ్రి అట్టి వాక్యము తో బిడ్డలను మరి తండ్రి మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. మీ శక్తి చేత ప్రతి బిడ్డను నింపండి, మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభా నా తండ్రి. అవును తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డల యొక్క ప్రతి ఒక్క పాపము కడగబడుతుంది నా తండ్రి. బిడ్డలను మీరు పరిశుద్ధులుగా చేస్తున్నారు తండ్రి. అవును దేవా, మీరు అయా మా కొరకు తండ్రి మరణించి తిరిగి లేచిన ప్రభువుడు అని ప్రభా బిడ్డలు విశ్వసిస్తుండగా అయా మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను శీఘ్రమే తండ్రి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. వారికి ఉన్న బలహీనతలను, వారికి ఉన్న శక్తిహీనతను కొట్టివేసిన ప్రభా అయా మీ యొక్క బలముతో, మీ యొక్క శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయా దీర్ఘకాలిక రోగాలతో ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో, బీపీతో, షుగర్ తో, అయా థైరాయిడ్ సమస్యతో, పీసీఓడి ప్రాబ్లమ్స్ తో, క్యాన్సర్ తో, హెచ్ఐవితో అయా, అదే విధంగా నా ప్రభ వెన్నుపూస నొప్పితో, అదే విధంగా నా తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో, కిడ్నీ సమస్యతో, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుండి కూడా యేసు నామములో విడుదల దయచేయండి దేవా. మీరు వారిని ముట్టండి, మీరు వారిని తాకండి. మీ యొక్క నామములో శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి నామమును ఆశ్రయించి మేము మొరపెడుతుండగా నా తండ్రి యేసు నామములో ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క వేదన కొట్టివేయబడును గాక. అవును తండ్రి, నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాము తండ్రి. అదే విధంగా అయా మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడవయ్యా. ప్రతి బిడ్డను మీరు తాకండి. వారికి ఉన్న వేదనను, వారిపైన ఉన్నటువంటి నిందలను, వారికి కలుగుతున్న అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. మారా వంటి బ్రతుకులను మధురముగా మార్చండి ప్రభా. ఎండిపోయినటువంటి స్థితిని తండ్రి ఫలభరితంగా అయా మీరు చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి శాపమును కొట్టివేసి తండ్రి అయా వారికి తండ్రి మేలుకరంగా మార్చమని, కీడును తొలగించమని, మేలుకరంగా వారి జీవితంలో మేలులతో వారిని సంతృప్తి పరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, ఎందరైతే బిడ్డలు మీ తట్టు తిరిగారో ప్రభా వారి అందరికీ అయా స్వస్థతను అనుగ్రహించండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని ప్రసాదించండి, సమాధానాన్ని అయా వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పుల సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా ఎంతైతే అప్పు తీసుకున్నారో ప్రభా ఆ యొక్క అప్పంతా చెల్లించుటకు కృపను అనుగ్రహించండి. బిడ్డలు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. నువ్వు అప్పు తీసుకొనవు, నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు తీసుకొనవు అని మీరు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అయా ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో నా ప్రభ అయా, తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు, బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, ఆస్తి నష్టముతో ఉన్నటువంటి బిడ్డలు, పంట నష్టం వచ్చినటువంటి బిడ్డలు ప్రభా అయా, మరి తండ్రి అమౌంట్ ఇచ్చి మరి తండ్రి చిక్కుబడినటువంటి బిడ్డలు ప్రభా నా తండ్రి అయా, ప్రతి బిడ్డను మరి మీరు లేవనెత్తండి ప్రభా. కృంగిపోతున్న వారిని లేవనెత్తువాడవు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడవు నీవే ప్రభా. వారి గాయములు కట్టే దేవుడవు తండ్రి. మీరు అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవయ్యా. మీ ప్రేమతో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాము తండ్రి.
అయా గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున బాధపడుతున్నారో నా తండ్రి వారికి సంతానాన్ని దయచేయండి దేవా. వారి అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి తండ్రి. అన్న గర్భమును తెరిచిన దేవుడు, శారా గర్భమును తెరిచిన దేవుడు, బిడ్డలకు ప్రభా గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆస్తి తగాదాలన్నిటి నుంచి అయ్యా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకుందు అంటున్నావు ప్రభా. రాత్రి వేళ కలుగు భయముకైనను నీవు భయపడకుందు అంటున్నావు తండ్రి. అయా పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా బిడ్డలను మీరు కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ పీడకల నుండి విడుదల దయచేయండి తండ్రి. అయా అపవాది క్రియల నుండి వారికి విడుదల దయచేయండి. ఆ మాంత్రిక శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి యవన బిడ్డను మీ యొక్క కాపుదల్లో భద్రపరచుకోండి తండ్రి. వారి గృహము చుట్టూ మీ కంచెను మీ కాపుదల్లో దయచేయండి ప్రభా. తల్లి మాటకు తండ్రి మాటకు తండ్రి వారు లోబడే వారిగా ఉండడానికి సహాయములు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నా తండ్రి. అయ్యా ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.